పెళ్లూరు శ్రీ గురునాథేశ్వర సమేత జ్వాలాముఖి అమ్మవారి ఆలయ 19వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవంలో ఒంగోలు ఎమ్మెల్యే దాముచర్ల జనార్దన్, నాగ సత్యలత దంపతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దంపతులకు మంగళ వాయిద్యాలతో, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ఎమ్మెల్యే దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణంలో పాల్గొన్నారు. స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. కళ్యాణ క్రతువులో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ప్రతి వార్షికోత్సవంలో భాగంగా 3 రోజుల పాటు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాల అనంతరం వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు ప్రసాద్ స్వామి తెలిపారు. తీర్థ ప్రసాదాల అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. गौरी लक्ष्मी महादिक्ष प्राणोपानं यानोदा समान सप्तच्छायनाष्टगानां वज्रशकलायनी वैत्रावणीय साक्षायनी सौरकी सावधान सर्वज्ञ सावधान मरी श्री ज्वालामुखी समेत गुरुनाथ स्वामी महोत्सव కాబట్టి ఇలా చక్కగా చూడాలి. తర్వాత అన్నిటికన్నా స్త్రీ జన్మకు కావలసినటువంటి పంచ మంగళ ద్రవ్యాలు ఎందుకు చెప్తున్నాడంటే అన్ని కూడా రహస్యాలు దాగున్నాయి. చెప్పండి. మాంగళ్య పూజ కావాలి. ఇప్పుడు మాంగళ్యక 11 పోగులు కొని ఆ యొక్క మంగళ సూత్రాలు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడకుండా వాళ్ళతో వీళ్ళతో తిట్టకుండా ఎక్కించి వీళ్ళెప్పుడు కట్టిస్తారు. దేవతలు సిద్ధి బుద్ధి వినాయకుడు అశ్రిత బలదుడు కాబట్టి ఇక్కడ చక్కగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ చంద్ర సూత్రాన్ని చాలా పదిలపరిచి చూసుకోవాలి, చాలా పవిత్రంగా భావించాలి. సర్వమంగళ మాంగళ్యే దివే ధర్మార్థాలకే శరణ్యే త్రయంబకే. మంచి స్థితిలో వెలుగొందుతున్నవారు కాబట్టి ఈ తరుణంలో అమ్మవారి దర్శనం చేసుకొని తపస్సమేతంగా వచ్చి ఆశీస్సులు అందుకోబోతున్నారు. అమ్మవారికి అయ్యవారి పాదాలయంగా సమర్పిస్తూ మరి ఈ తరుణంలో వారు అందరికీ కూడా తాను ఇచ్చినటువంటి భారతని అందరికీ దర్శనం చేస్తూ మరి సమయంలో ఈ యొక్క భాగ్యం పంచుకుంటున్నారు. రెండవది నోరు, మూడవది చెవులు. ఈ 3 మాత్రమే దేవాలయాల్లోకి వస్తుందిగా పనిచేయ. ధర్మం దగ్గరికి వెళ్తున్నావయ్యా అంటే శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తిపీఠం పెళ్లూరు గ్రామం
జ్వాలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహ సిద్ధిపీఠంలో ప్రతి సంవత్సరం మాదిరినే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి అంగరంగ వైభవపేతంగా అమ్మవారికి వార్షిక మహోత్సవాలు అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజున 28వ తారీఖున ఈరోజు విశేషంగా అమ్మవారికి గురునాథేశ్వర స్వామి జ్వాలాముఖి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి భక్తులందరూ కూడా విశేషంగా హాజరై అమ్మవారి ఆశీస్సులు అందుకొని అమ్మవారికి పాత్రలు అవుతున్నారు. కనుక ఈ విశేషమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా మన అమ్మవారి యొక్క పీఠం తరపున అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ తీసుకున్నాం. జై జ్వాలాముఖి.